హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మలయాళ యతీంద్రాయ నమః. స్వామివారు అంటున్నారు, ఖురానులో మహమ్మద్ గారు ఏమి బోధించారు అంటే, ఇస్లాము మతమును ప్రేమించిన వారిని నీ ప్రాణము వలె చూడమని చెప్పారు. ఖురాన్లో మహమ్మద్ గారు ఏమని చెప్పారంటే, ఇస్లాము మతాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని నీ ప్రాణంలాగా చూడు అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఏమని బోధించారంటే, నీ వలనే నీ పొరుగు వారిని కూడా చూడు అని. బుద్ధుడు ఏం చెప్పాడంటే, నీవు ఎట్టి సుఖమును కోరుచున్నావో సర్వ జీవరాశి అంతయును అట్టి సుఖమునే కోరుచున్నది, కనుక చీమనేను చంపకూడదు అని చెప్పారు. ఓహో, బుద్ధ భగవానుల మతము ఎంత విశాలమైందో చూడండి అంటున్నారు ఈ మలయాళ స్వాముల వారు. ఖురాన్లో మహమ్మద్ గారు ఇస్లాము మతాన్ని ప్రేమించే వారినే నీ ప్రాణంలో చూసుకో అన్నారు, మిగతా వారు ఊసెత్తలేదు ఆయన. బైబిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పారు అంటే, నీలాగే నీ పొరుగు వారిని మాత్రమే చూడు అన్నారు. అంతటినీ ప్రతి జీవరాశిని నీలాగా చూడమని చెప్పలేదు. కానీ మన బుద్ధ భగవానుడు ఏమన్నారు, సర్వజీవరాశి అంతయును నీవెలాంటి సుఖాన్ని కావాలనుకుంటున్నావో అలాంటి సుఖాన్ని ప్రతి ప్రాణి కోరుతోంది. కాబట్టి చీమనైనను బాధించకూడదు. నీకు ఏది దుఃఖం కలిగిస్తుందో అది ఏ ప్రాణికి నువ్వు దుఃఖాన్ని కలిగించకు. నీకు ఏది సుఖం కలిగిస్తుందో ఇతర ప్రాణి కొట్లకు అట్టి సుఖము కలిగింపజేయడానికి నీవు ప్రయత్నించు అని బోధించారు. మరి బుద్ధ భగవానుల మతము ఎంత విశాలంగా ఉందో చూడండి. కాబట్టి సంకుచితమైన భావాలు మన నుంచి నాది నావారు అన్న దాని పరిమితిలో ఉండి మిగతా వారిని దూరం పెడతాయి. కానీ విశాలమైన భావాలు నేను నాది లేనివై ఉండడం చేత విశ్వమంతా పరమాత్మ స్వరూపమై ప్రతి ప్రాణి యొక్క సుఖదుఖాలు సమానాలే అని ఎంచి చూసేవాడే అనంతుడైన పరబ్రహ్మం యొక్క కరుణను పొందగలుగుతాడు అని మనకు బుద్ధ భగవానులు తెలియచేశారు. కాబట్టి మనం కూడా మన దృష్టిని విశాలపరుచుకుని ప్రతి ప్రాణి యందు ప్రేమ భావంతో, ద్వేషభావం లేకుండా, ఏ ప్రాణికి బాధ కలిగించకుండా మన జీవితాన్ని మనం సరళంగా నడుపుకుంటే జీవించి ఉండగానే మనం శాంతిని అనుభవించగలుగుతాము అనేటువంటి సందేశాన్ని మనకి ఈ మలయాళ స్వాముల వారు అందిస్తున్నారు. శ్రీ గురుదేవ నమో నమః.